నాకు ఈ ఇబ్బందులు పక్కకు తీసే, ఈ రోగం తీసే, ఈ బాధ తీసే, ఈ అడ్డంగా ఉన్న వ్యక్తులు మార్చు, నాకు సమయాన్నివ్వి, నాకు ఆరోగ్యాన్నివ్వి, అప్పుడు చూడు నేను ఎంత భక్తిగా ఉంటానో అంటాం. అది కూడా పరీక్షిస్తాడు దేవుడు. నీవు అన్నట్టే అని అన్ని సరళం చేసుకుంటూ వస్తాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఇటు మూసుకుపోయినప్పుడే ఎక్కువ భక్తిగా ఉన్నాం, అడ్డంకులు ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ కన్నీటి ప్రార్థన చేశాం, ఆర్థిక స్థితులు బాలేదు అప్పుడే ఎక్కువ దేవుని కొరకు ఖర్చు పెట్టాం, మనుషులందరూ అడ్డుపడిపోతున్నారు, వెళ్ళొద్దు 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 కుదరదు, అప్పుడే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాం. దేవా ఇంకెంతకాలం నీకు దూరంగా ఉండాలి, ఇంకెంతకాలం నీ దగ్గర రావడానికి అడ్లు అని సతమతమైపోయాం, కన్నీరు కార్చాం, వేదన పడ్డాం, విడుదల దయచేయమని బ్రతిమలాడుకున్నాం. సరైన ప్రభు అనుకూల సమయాన్ని అనుగ్రహించినప్పుడు మాత్రం సన్నగిల్లిపోతున్నాం.